మకర రాశి వీరికి 8వ ఇంట గ్రహ సంచారము ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తూ ఉంది. వీరు కూడా దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనుకోని ఇబ్బందులు వీరిని వెంటాడుతూ ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మొత్తంగా ఈ రాశి వారి గురించి చెప్పాలి అంటే ఇబ్బందులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. కాబట్టి అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్వరి విషయంలో జోక్యం చేసుకోకండి దయచేసి. ఎవరితో పోట్లాటలకు వెళ్ళకండి. మీరు ఎవరి పనికైతే వెళ్తారో ఆ పనిలో జాగ్రత్త వహించండి. మీరు చేస్తున్న పని జాగ్రత్తగా చేసుకోండి. ఎవరో కొట్లాడుకుంటే మీరు అందులో దూరడము చేయడము, లేదు ఎవరో ఏదో వ్యాపారాల గురించి మాట్లాడితే అందులో వేలు పెట్టి మాట్లాడటము, ఇటువంటివి చేసి మీరు నష్టపోయి వాళ్ళని నష్టపోని చేసి వాళ్ళు మీ మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని పెట్టేటట్లుగా మీరు తయారవుతూ ఉన్నారు. ఈ రాశిలో అన్ని రంగాల వారికి ఈ సమస్య వెంటాడుతూ ఉంది. చదువుకునేవారు, వ్యాపారస్తులు, రాజకీయము, ఇలా ఒక రంగం కాదు అన్ని రంగాల వారికి ఇది కనపడుతుంది. దుబారా ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు. కోపం ఎక్కువగా ఉంటూ ఉంది. దయచేసి ఇటువంటి వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. అలా గనక ఉన్నట్లయితే మీరు కాస్త ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి. మీరు శుక్రగ్రహాన్ని సంబంధించి పూజలు చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో మరియు బయట కూడా మీరు వ్యతిరేకంగా ఉంటారు. శుక్రుడు ఇంట్లో అన్యోన్యతనిస్తూ బయట కూడా వ్యాపారం కానీ బయట సమాజంలో కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. కాబట్టి శుక్రుడికి సంబంధించి కనుక చేసుకున్నట్లయితే పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే వీటి నుంచి కొంత బయటపడే ఆస్కారం ఉంటుంది. కొంత భగవంతుడి దయ ఉండాలి, కొంత మనము చేసేది ఉండాలి వీరి విషయంలో. కాబట్టి మనం చేసేది ఎంత భగవంతుడి దయ ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లనే మీరు భగవంతుని విస్మరించారనుకో అప్రయత్నముగా మీరు కొన్ని ఇరుక్కుంటారు. దాన్ని ఇక్కడ భగవంతుడు తప్పిస్తూ ఉంటాడు. మీకు శుక్రుడు ఏం చేస్తాడంటే మీరు చేస్తున్న పనిలో ఏది మంచి ఏది చెడు కొంచెం విచక్షణా భావాన్ని చూపిస్తూ ఉంటాడు. దాన్ని మీరు పట్టుకోండి. అందుకే శుక్రుడికి చేసుకోమనేది. ఆ విచక్షణ జ్ఞానం మీకు కలిగి దాని నుంచి దూరంగా ఉంటారు. దగ్గరికి వెళ్ళి మీరు సమస్యల్లో పడకుండా ఎదుటివాడి సమస్యల్ని పరిష్కరిస్తూ మీరు బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు అన్ని రంగాలుగా జయం ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాలను తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గించుకోండి, ఇతర వాళ్ళ పనుల్లో వేలు పెట్టడము, ఎత్తి చూపించడం ఇటువంటివి చేయకుండా ఉంటే ఈ రాశివారు అన్ని రంగాలుగా బాగుంటుంది.